రోడ్లు వాంటింగ్ వసతి వాంటింగ్ కొన్ని వాంటింగ్లు ఉన్నాయి. అందరికీ లేవు, కొంతమందికి. గవర్నమెంట్ ఇచ్చేది సంవత్సరమే, ఉన్న 3 సంవత్సరాలు కెన్ యూ బ్యాక్ పథకాలు రావు. అరాచక పాలన గతంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో కూడా చూడాల. ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి, సైకిల్ రావాలి. ఒక దుర్మార్గుడు, ఒక అవినీతిపరుడు, 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఒక్క ఛాన్స్ అని మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అన్ని వ్యవస్థలకు ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగబద్ధంగా ఏది నడవట్లా. ఈ దుర్మార్గుడి పాలనలో అరాచకాలు తప్ప రెండోది లేదు. అనగారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? సూపర్, బాగా జరుగుతుందా? సూపర్, ఎక్సలెంట్. ఎంత చెప్పినా తక్కువే. అంత బాగా జరుగుతుందా? బాగా జరుగుతుంది. ప్రజలకి ఏం కష్టాలు లేవా? కష్టాలు ఉన్నాయంటే కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. అందరూ చెప్పరు కదా కష్టాలు ఉన్నాయని. అంటే ఈ రోడ్లు కానీ ఇట్లాంటి కష్టాలు ఏమైనా ఉన్నాయా? రోడ్లు వాంటింగ్ వసతి వాంటింగ్ కొన్ని వాంటింగ్లు ఉన్నాయి. అందరికీ లేవు, కొంతమందికేనా? ఇప్పుడు ఈ నవరత్నాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకి మంచి జరుగుతుందంటావా? గవర్నమెంట్ ఇచ్చేది సంవత్సరమే, ఉన్న 3 సంవత్సరాలు కెన్ యూ బ్యాక్ పథకాలు రావు. ఎందుకు రావు? పథకాలు రావంటే ఏం చేయమంటున్నావు? ఆ సీఎం గారు ఇస్తారు, ఇక్కడ ఆఫీసర్లు ఎవరు ఒక 1 ఇయర్ ఇస్తారు పథకాలు. మిగతా టైంలో అంతా ఎంటీ, ఏం జరగవు. ఈ మధ్యలో ఉండేవాళ్ళు తినేస్తాండ్రు అంతే. ఈ సచివాలయం వ్యవస్థ ఎట్లుందా? సచివాలయం ఉన్నవాళ్ళు ఇంటికి మెట్లెక్కి వెళ్తారో, లేనోడు ఇంటికి రారు. వాళ్ళే వెళ్ళాలి వాళ్ళ ఇంటికి, వాలంటీర్ ఇంటికి. అర్థమైంది. అంటే జనాలు ఎత్తుక్కుంటా పోలే వాలంటీర్ ఇంటికి. లేనోడు వెతుక్కుంటా వెళ్ళాలి. వాలంటీర్లు ఉన్నవాడు ఇంటికి పైకి 4 అంతస్తులు కూడా ఎక్కెళ్తారు. ఇంకేనా చెప్పనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా, టైం లేదు, పని చేసుకోవాలిగా. అనగారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? చాలామంది అడిగే ఉంటారు కదా మీరు. ఇంత అరాచక పాలన గతంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో కూడా చూడాల. ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి, సైకిల్ రావాలి. అన్నగారు ప్రజలు ఇంత ఇబ్బంది పడ్డానికి కారణం ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు? ఒక దుర్మార్గుడు, ఒక అవినీతిపరుడు, 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. వీడు కేవలం రాష్ట్ర సంపద దోచుకోవడం తప్ప రెండోది లేదు. ప్రజల సంక్షేమం కానీ, రైతు సంక్షేమం కానీ, యువతకు కానీ, వాళ్ళ అన్ని వర్గాలు కుప్ప కూలిపోయినాయి. ఈ సైకో పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. రేపు సరైన జవాబు ప్రజలే చెప్తారు. అన్నారు ప్రజల నాడి ఇప్పుడు ఎలా ఉందంటారు? ప్రజలు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఇంటికి పంపుదామని ఎదురు చూస్తున్నారు. అన్నగారు ఈ రోడ్లు సరిగ్గా లేవని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు. దానికి ఏమంటారు? రోడ్లు బాగుండేని ఎవరు చెప్పారు? అసలు బాగుండడం లేదు. అదే కదా జనాలకు అర్థమైంది. ఒక్క ఛాన్స్ అని మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అన్ని వ్యవస్థలకు ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగబద్ధంగా ఏది నడవట్లా. ఈ దుర్మార్గుడి పాలనలో అరాచకాలు తప్ప రెండోది లేదు. ఇవాళ గుడివాడలో పేకాట, క్యాజినోలు, ఆడపిల్లలతో డ్యాన్స్లు వేసి సంపాదించే విధంగా, అదేవిధంగా గంజాయి ఈ రోజున గతంలో ఎప్పుడూ లేని విధంగా విచ్చలవిడిగా గుడివాడలో గంజాయి దొరుకుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయన్న గుడివాడలో. ఖచ్చితంగా గుడివాడలో ఇవాళ యువతంతా కూడా పెడదామని పడటం కారణం ఈ సైకో ముఖ్యమంత్రి, ఈ సైకో శాసనసభ్యుడు ఇద్దరు కలిసి గుడివాడిని నాశనం చేశారు. ఇవాళ వీళ్ళు సరైన బుద్ధి చెప్తాకి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. అన్నగారు ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఈ పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదా? పోలీసు వ్యవస్థ ఉందని ఎవరు చెప్తున్నారు? వ్యవస్థ కుప్ప కూలిపోయింది. ఇవాళ వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింది. ఇందాకే చెప్పాం. ఇవాళ ఈ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి పాలేరులాగా పనిచేస్తున్నారు. చాలా దురదృష్టం. అంటే అందరూ కాదు, అంటూ కొంతమంది మంచి ఆఫీసర్, కొంతమంది ఆడికి పాలేరులాగా పనిచేసి వాళ్ళ రాష్ట్రాన్ని అదో పాలు చేయటం చాలా దురదృష్టకరం. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళకి పూర్తిగా
ఈ పాలన ఏ విధంగా ఉందో రాక్షస పాలన, దీన్ని చమరగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అన్నగారు, గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారిని ఢీ కొట్టే పవర్ఫుల్ లీడర్, మరి ప్రజలు ఏమంటారు? ఆడే పవర్ఫుల్ అని మీరు అంటున్నారు, మేమే అంటలేదు కదా. ఆడి సంగతి మాకు అన్నీ తెలుసు. ఆడొక జీరో, కేవలం ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టి ఆశ పెట్టి ఇదిగో అది చేస్తాను, అధికారం వస్తే చేస్తాను అని చెప్పి వాళ్ళు 15 సంవత్సరాలు మోసం చేస్తున్నాడు. ఇవాళ అధికారం వచ్చిన మంత్రి అయిన తర్వాత 3.5 సంవత్సరాలు ఏం పీకాడు? ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నాడా? ఒక్క గ్రామాన్ని ఏమైనా బాగు చేశాడా? ఎవ్వరూ లేదు. కేవలం కొన్ని వేల కోట్లు దోసుకున్నాడు. ఇసుక అమ్ముకోవటం, మట్టి అమ్ముకోవటం, వాళ్ళ మద్యపానం వ్యాపారాలు చేయటం, ఇటువంటి అన్ని చెడు అలవాట్లని యువతకి ప్రజలకి అలవాటు చేసి వాళ్ళ దాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు. అన్నగారు, ఈరోజు యువగలం 100వ రోజు, మరి దానిపైన ఏమంటారు? ఇవాళ వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్యాంటు తడిచిపోతున్నాయి. వాళ్ళ లోకేష్ గారు చేస్తున్న పాదయాత్ర చరిత్రలో మిగిలిపోతుంది. వాళ్ళంత పెద్ద ఎత్తున యువత సంఘీభావం పలకటం, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా చెప్పుకోవటం, ఖచ్చితంగా అన్నీ కూడా వాళ్ళ చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర ఇది. అందరూ కూడా సరైన గుణపాఠం. వాళ్ళ లోకేష్ గారిని ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు నాయకులందరూ కూడా. ఇవాళ అతని నిజ స్వరూపం ఇవాళ అందరికీ అర్థమై ఉంటుంది. వీళ్ళందరికీ కూడా రోజులు దగ్గర పడి అందరికి కూడా సరైనగా సమాధానం చెప్తాం రాబోయే రోజుల్లో. అన్నగారు, కర్ణాటక స్నేహితుడేమో మాకు బెంగళూరు ఉందిరా అంటున్నాడు, తెలంగాణ వాళ్ళేమో మాకు హైదరాబాద్ ఉందిరా అంటున్నారు, తమిళనాడు వాళ్ళేమో మాకు చెన్నై ఉందిరా అంటున్నాడు. మరి ఒక ఆంధ్ర వాడు మాత్రమే ఏం చెప్పలేకపోతున్నాడు, దానికి ఏమంటారు? అదే దురదృష్టం. ఇది వాళ్ళ 3 ముక్కలు ఆట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. వాళ్ళు పోలవరాన్ని ముంచేశాడు, రాజధానిని ముంచేశాడు, వాళ్ళ పరిశ్రమలు ఎక్కడ కూడా రావట్లా, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి. ఈయన చూసి జే ట్యాక్స్ కట్టలేక పారిపోతున్నాయి. ఇటువంటి దుర్మార్గుడిని పంపుతాకి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అన్నగారు, గుడివాడలో కొడాల నాని గారు ఆయన బూతుల మంత్రి అని ఇంటర్నేషనల్ లెవెల్లో తెలిసిపోయింది మన రజనీకాంత్ గారిని అన్నప్పటి నుంచి కూడా. మరి గుడివాడ ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు? ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవాళ ఒక వ్యక్తి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి రజనీకాంత్. వాళ్ళు ఆయన దేవుడిలాగా రాష్ట్రంలో ఆయన్ని ఆ విధంగా చూస్తారు. ఎంతోమంది అభిమాన సంఘాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రజల ఆదరణ ఉన్నాయి. అటువంటి వ్యక్తిని వీడు మాట్లాడాలంటే ఈయన ఏమనాలి? సైకోన్కి ఏమనాలి? వాళ్ళ వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ రాష్ట్ర సంపదను దోసుకుని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు, ఒళ్ళు బలిచి కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. దానికి ప్రజలు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. టైం వస్తే కరెక్ట్గా రియాక్షన్ వస్తుంది. అన్నగారు, పవన్ కళ్యాణ్ అన్నగారు సింగిల్గా వస్తే బాగుంటుంది ఎన్నికల్లోకి, పొత్తుతో వస్తే బాగుంటుందా? దేనికన్నా రెడీ. కలిసి ఉంటే వాళ్ళ ఏదైతే వ్యతిరేక ఓటు చేయలేమని చెప్పి అంటున్నాడో మేము గౌరవిస్తున్నాం దానికి. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇవాళ ఈ దుర్మార్గుడిని రాక్షసిని సాగనంపాలి.